హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మనకి ఇప్పుడు ఎంతో ఇష్టమైన పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రౌనీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో రెసిపీ చూడండి. మైదా 1 కప్ ఆఫ్ మైదా, 1 కప్పు తీసుకోలేదండి, దాంట్లో 3/4 కప్పు తీసుకున్నాను మైదా. 3/4 కప్పు మైదా, దాంట్లో మిగిలిన 1/4 కప్పు వచ్చి కోకో పౌడర్ తీసుకున్నాను. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా బ్రౌనీ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, తీసుకున్నాను. దాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని బాగా ఇలా ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా జల్లించి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ తీసుకున్నాను, చిటికెడు. జార్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇది ఎగ్ బ్రౌనీ అండి, కాబట్టి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్లెస్ కావాలి అనుకుంటే ఎగ్స్ బదులు కర్డ్ తీసుకోవచ్చు. 1/2 కప్ ఆఫ్ కర్డ్ తీసుకునేసేయండి. ఎగ్ బదులు కర్డ్ అనేది తీసుకునేసేయండి, 1/2 కప్పు. నేను దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ నేను షుగర్ పౌడర్ అన్నది చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు నాకంటే స్టోరేజ్ అయితే ఉంటుంది. దాంట్లో నేను 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. అంతా బ్లెండ్ చేసి అలా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను. చాక్లెట్ దాని బదులు మీరు ఎట్లాంటి చాక్లెట్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు ఎలాంటి చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద డైరీ మిల్క్ అనేది తీసుకున్నాను. దాంట్లోనే బటర్ కూడా వేసుకొని, నేనైతే బటర్ కొంచెమే తీసుకున్నాను అండి. దాంట్లో నేను కొంచెము ఆయిల్ అనేది మిక్స్ చేసుకుంటాను. అండ్ వచ్చి ఇప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్ అనేది చేసుకున్నాను. డబల్ బాయిలింగ్ మెథడ్ చేసుకొని నేను అది కరగబెట్టుకొని, మనం తీసుకున్న ఎగ్ ప్యూరీలో ఇది వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ కూడా వేసి కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే వెనిలా ఎసెన్స్ అనేది నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. కొంచెం కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇదంతా తీసి నేను మనం ముందుగా చేసుకున్న పౌడర్లో అలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం తీసుకున్న చాక్లెట్ సన్నగా తురుముకొని దాంట్లో వేసి మిక్స్ చేయాలి. ఆల్రెడీ నాకు దగ్గర బ్రౌనీ ట్రే అనేది ఉంది కాబట్టి నేను బ్రౌనీ ట్రేలో చేసుకుంటున్నాను. లేదంటే కూడా కేక్ ప్యాన్లో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, బటర్ పేపర్ తీసుకొని ఆ బ్రౌనీ ట్రేలో నీట్గా సెట్ చేసుకున్నాను. కింద బ్రౌనీ ట్రేకి వచ్చి నేను గీ అప్లై చేసుకున్నాను. గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దాన్ని నీట్గా హాఫ్ వరకు, మరీ ఫుల్గా వేస్తే మరీ పైకి వచ్చేస్తుందండి. సో దానివల్ల హాఫ్ వరకు వేసుకున్నాను. మీరు కేక్ బౌల్లో కూడా మీరు హాఫ్ వరకు వేసుకోవచ్చు. వేసుకునేసి నేను మళ్ళీ చాక్లెట్స్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఆ బ్రౌనీ మీద నీట్గా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఓవెన్లో ఒక 25 మినిట్స్ నేను ఓవెన్లో 170 డిగ్రీస్ కిందకి ఓవెన్లో నేను పెట్టాను. ఇదిగోండి, నీట్గా అలాగ పెట్టేసి ఒక 25 మినిట్స్ నేను సెట్ చేసుకున్నాను టైమింగ్ అన్నది. చూడండి నా బ్రౌనీ ఎలా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.